వెల్కమ్ టు నా చిరునామా. ఇటు వెండి తెరపై అటు బుల్లి తెరపై నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా చేయగల నటుడు అజయ్ ఘోష్. ఆయనే ఈ వారం మన నా చిరునామా అతిథి. హాయ్ అజయ్ ఘోష్ గారు, ఎలా ఉన్నారు? ఘోష్ అనేది బేసిక్ గా బెంగాలీస్ కి ఉంటుంది కదా, మీకెలా వచ్చింది? మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ లీడరు. ఓకే. అజయ్ కుమార్ ఘోష్ అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటి కార్యదర్శి ఆయన. బెంగాల్ ఆయన చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వాళ్ళతో పాటు ఆ జాతీయ ఉద్యమంలో పనిచేసిన ఆయన, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన ఆయన. సో మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి లీడర్గా, కార్యకర్తగా, లీడర్గా పనిచేశారు. ఆయన చనిపోయిన తర్వాత నాకు ఆ పేరు పెట్టుకున్నారు. సో ముందుగా మీ చిరునామా అంటే మీ బాల్యం గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ మా ప్రేక్షకులకి చెప్తారా? మామూలు రైతు కూలి కుటుంబం అండి. ఓకే. కూలీ కుటుంబం మాది. మేము ముగ్గురు అన్నదమ్ములం. పత్తిపాటి చాగండ భాస్కర్, పత్తిపాటి మల్లిక్ బాబు, పత్తిపాటి అజయ్ కుమార్ ఘోష్. మా నాన్నగారి పేరు పత్తిపాటి ఆదినారాయణ, మా అమ్మగారి పేరు పత్తిపాటి రామసీతమ్మ. ఆయన మొన్న ఫిబ్రవరి 14న అమరుడయ్యాడు, చనిపోయాడు 86 ఏళ్ళ వయసులో. మాది ప్రకాశం జిల్లా, చీరాల దగ్గర వేటపాలెం. చీరాల ప్రకాశం జిల్లా అక్కడ. అదే మన ఫైట్ మాస్టర్ రాజు గారు ఉన్నారు. మా ఏరియా నుంచి రామ్ లక్ష్మణ్ వీళ్ళందరూ ఉన్నారు ఫైట్ మాస్టర్లు కానీ వీళ్ళు కానీ. మా పక్కనే రామానాయుడు గారు, గ్రేట్ రామానాయుడు గారు. సో ఏం చదివారండి మీరు? నేనైతే ఇంటర్మీడియట్ అండి. ఎందుకని ఆపేశారు? అంటే నా బాల్యం మొత్తం కూడా అదే చెప్పాను కదా, నాన్న 7వ తరగతి ప్రాంతంలోనే కమ్యూనిస్ట్ పార్టీకి అప్పచెప్పేశాడు నన్ను. అక్కడి నుంచి పార్టీలో పనిచేయడం, దాదాపు నా 30వ సంవత్సరం దాకా ఇక పార్టీలోనే పనిచేసేవాడు. ఇక కుటుంబ బాధ్యతలు వాటి రీచ్ ఇక కొంచెం బయటికి రావడం జరిగింది. అట్లా. మీ వాయిస్ చాలా బాగుందండి, అంటే చాలా ఎట్లా అంటే చాలా ఎలిగెంట్ గా. చాలా ఎప్పుడైనా ఎవరికైనా వాయిస్ ఇచ్చారా? నేను అసలు ఎవరికి వాయిస్ ఇవ్వడం అంటే నాకు ఎవరు కూడా అడగలేదా? లైక్ మీరు చాలా మంది అడిగారు, కానీ నేను ఎవరికి చెప్పనండి. ఎందుకంటే నాకు నటుడు అవ్వాలని కోరిక, అందులో విలన్ అవ్వాలని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. సో ఏంటంటే దాంతోనే అట్లనే. కాకపోతే ఈ మధ్యకాలంలో దేవాకట్ట గారు ఆటోనగర్ సూర్యలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కోసం చెప్పాల్సి వచ్చింది విలన్కి డబ్బింగ్. మధు అని విలన్ ఉన్నాడు, మేయర్ క్యారెక్టర్, అతను నేను డబ్బింగ్ చెప్పాను. ఇక తర్వాత నేను పార్టీలో పనిచేసేటప్పుడు కానీ ఇట్లన్నిటికి కూడా నేను నా వాయిస్, నాటికలకు కానీ ఇట్లన్నిటికి కూడా నాదే వాయిస్. ఇక అన్ని అవకాశం మనల్ని వెతుక్కుంటూ రాదు, మనమే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలి. దీనిపై మీరేమంటారు? ఖచ్చితంగా నిజమే అది. నాకు మనసులో ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక, అది ఎట్లా ఇది అవ్వాలో కూడా తెలియదు. ఒక ఆయన అయితే ఒక పెద్ద ఆయన మాట చెప్పాడు, మనం ఎంచుకున్న సర్కిల్ని బట్టి మన సక్సెస్ ఆధారపడి ఉంటుందని. నాకు ఫస్ట్ నేను అది పార్టీ కార్యక్రమాలకు కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒంగోలులో కిళ్ళి బొంకు పెట్టుకున్నాను బ్రతకడానికి. ఫ్రెండ్స్ హోటల్ దగ్గర ముందు పెట్టుకుని బతికేవాడిని. అప్పటికి పెళ్ళయింది, 2 పిల్లలు కూడా. చాలా పేద కుటుంబం. ఆ క్రమంలో నా వాయిస్ ఇవన్నీ చూసి సిటీ కేబుల్లో న్యూస్ రీడర్గా నాకంటే ముందు పార్టీలో పనిచేసిన ఆయన అట్లనే బయటకు వచ్చేసి అక్కడ మేనేజర్గా చేరాడు చీరాల సిటీ కేబుల్లో. అక్కడ వార్తలు సిటీ న్యూస్ పెట్టే క్రమంలో నన్ను ఒకసారి రారా నువ్వు అని అన్నాడు. వెళ్ళి చూస్తే ఆయన ఎండి ఉప్పాల రామకృష్ణ గారు చూస్తే నాకు ఈయనే కావాలన్నాడు. అక్కడ దొరికింది బుల్లి తెర మీద, చిన్న తెర మీద న్యూస్ చదవడం. అన్ని మర్చిపోయి దాదాపు 3 సంవత్సరాలు అక్కడ పనిచేశా. అన్ని కార్యక్రమాలు అక్కడ, ఇట్లా ఇంటర్వ్యూ చేయటాలు ఇవన్నీ కూడా. అది సెంట్రల్ సిటీ కేబుల్ చూసి వీడు ఎవడో భలేగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళు రమ్మన్నారు. అక్కడ ప్రోగ్రామ్ డైరెక్టర్ గా నాకు ఇచ్చారు. ప్రోగ్రామ్ డైరెక్టర్ గా నేను చేసేవాడిని సిటీ కేబుల్లో. అప్పుడు ఈ సినీ సందడి అనే ఒక కార్యక్రమం ఉండేది, ఇక్కడ కవరేజ్ చేసేవాళ్ళు ఉండేవారు హైదరాబాద్ లో. అవి అక్కడికి వచ్చేవి. అంత్యాక్షరి అని ఉండేది కార్యక్రమం. సునీత గారు, కుంచె రఘు గారు, విజయలక్ష్మి గారు, గెస్ట్లుగా రఘుబాబు గారు, ఈ 30 years పృథ్వీ, వీళ్ళందరూ కూడా గెస్ట్లుగా వచ్చేవాళ్ళు. అక్కడ నా వర్తి అని చూసి, ఎందుకు నువ్వు ఇక్కడ ఉంటావు, బావుల కప్పలాగా హైదరాబాద్ వచ్చేసి అక్కడ విశాలంగా ఉంది ప్రపంచం, అసలు నీలాంటోడు నటుడుగా ఉంటే బలిగా ఉండేది అని చెప్పేవారు నాకు. చూసి 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 నిజమేనేమో, అడుగు కాచిన వాళ్ళని అవుతుందేమో నా వర్త్ అంతా అనుకుని
ఒక మంచి రోజున హైదరాబాద్లో అడుగు పెట్టా. ఓ 3 నెలలకు తెలిసిపోయింది ఇది మనం దారి తప్పామని. ఎందుకని? ఇక్కడ అంతా మాయ కదా. ఓ ఓకే. ఎవడైతే పిలిచాడో ఎవడు కనిపించలే, ఎవడు మాట సాయం లేదు. కాకపోతే ఉండడానికి ఇక్కడ హైదరాబాద్ విజయవాడకు సంబంధించిన కుర్రోళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ రూమ్ లో ఉండేవాడిని. ఓకే. ఏంటి సరే అట్లా పని చేస్తానే తమ్ముళ్ళు పెళ్లిళ్ళు చేశాను నేను. కాసిన డబ్బులు దాచి పెట్టుకుని. అదంతా కూడా పార్టీలు పెళ్లి, కట్నం ఉండదు. కట్టు బట్టలతో ఇంటికి రావాలా, మా ఇంటికి రావాలి ఆడపిల్లలు. ముగ్గురు ఆ పెళ్లిళ్ళు మా నాన్న అట్లానే చేశాడు. ఒక అగ్రకులం అయినా సరే ఖచ్చితంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజీలు ఏంది లో బాగా బీదరికంలో ఉన్న పిల్లకాయలను తీసుకొచ్చి చేశారు ముగ్గురు ఆడపిల్లలు. అట్లా చేశాడు ఆయన అమరుడు పత్తిపడి ఆదినారాయణ. ఆ క్రమంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏంది అంతా మాయగా ఉంది. ఇక్కడ అసలు ఏం అవకాశాలు ఎట్లా ఏంటని తెలియదు. హైదరాబాద్ రావడం ఏందో తెలీదు. నేను ఒక ప్యాంటు 2 చొక్కాలు రబ్బర్ చెప్పులు వేసుకుని వచ్చా. చూశాను అందరు అంటే నాకు చెబితే ఏమని అనుకుంటానేమని వీళ్ళందరూ ఇక్కడ చెప్పట్లే. అన్నా ఇది నీకు సూట్ కాదు అంటే నేను మళ్ళీ నడిచి వచ్చిన దారి వేరు. మళ్ళా ఇక్కడంతా బూజింగ్ మాటలు వ్యవహారాలు అంటే కెమెరా ముందు కంటే కెమెరా వెనక ఎక్కువ నటించాలి ఇక్కడ. అది నటించడం చేత కాకనే ఇప్పటి వరకు నేను ఇక్కడ ఇట్లానే ఉండాను. రాకపోయినాక నేను ఖచ్చితంగా కెమెరా వెనక కాదు కదా, కెమెరా ముందు కూడా కదా, జీవితంలో అసలు నటించడం నా వల్ల కాని పని. నా జీవితం నాకు నేర్పింది అది. ఎర్రజెండా నాకు పాట నేర్పింది, ఆట నేర్పింది అని నేర్పింది. జీవితాన్ని ప్రేమించడం నేర్పింది, మనిషిగా బ్రతకడం నేర్పింది. ఇది కాకపోతే పోయి కూలి పని చేసుకుంటా. దాంతో ఇకను ఇక్కడ అప్పుడు ప్రజానాట్య మండలికి సంబంధించి స్టూడియో ఉండింది కమ్యూనిస్ట్ పార్టీది. వాళ్ళు స్టూడియో మెయింటైన్ చేసేవాళ్ళు, చందనా స్టూడియోని. అప్పుడు నేను వెళ్ళిపోతున్నాను ఇట్లా ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు, రా నువ్వు అసలు అని చెప్పేసి నేను పంజాగుట్లో ఒక రూమ్ లో ఉండేవాడిని. అప్పటికి తినేసి 2 రోజులైంది. నా దగ్గర డబ్బులు వెళ్ళిపోతానన్నా నీ బొట్టోళ్ళ దగ్గర ఒక 100 రూపాయలు ఛార్జీలు తీసుకుని హైదరాబాద్ ఊరు వెళ్ళిపోదామని. నువ్వు రా ముందల అసలు అని చెప్పి స్టూడియోకి వచ్చిన తర్వాత అప్పుడు అన్నం పెట్టించి అది లగాయతూ ఒక 6 సంవత్సరాలు ఆ స్టూడియోలోనే ఉండానండి. 6 ఇయర్స్ అదే స్టూడియోలో, అక్కడే చందనా స్టూడియోలో. నా జీవితంలో ఎప్పుడు మర్చిపోయినండి. వాళ్ళు అన్నం పెట్టారు, అవకాశాలని అంటే వాళ్ళు పంపించేవారు అనమాట డైరెక్టర్ల దగ్గరికి. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు చూడంటే అక్కడ పంపితే నాకు కాదు పేరు వాళ్ళకు వచ్చేది. వాడు ఎవడయ్యా బాబు బలి చేస్తున్నాడే, బలవాడిని పంపించారు మీరు అనేవాడు. ఎందుకంటే ఆకలి మీద ఉన్నాం, దాని పట్ల అవగాహన ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎట్లా అవకాశాలను ఇది చేసుకోవాలో తెలియదు. అట్లా సీరియల్స్ లో నేను ఉన్న విలన్లో మొదటి వరుసలో నేనుంటా. కొద్ది సీరియల్స్లు చేసిన క్రమంలో నువ్వు తేడాగా ఉంటే నేను తేడాగా ఉంటా, చొక్కా పట్టుకుంటా. అట్లా నేను తప్పు చేస్తే నువ్వు చొక్కా పట్టుకోవాలి నన్ను. ఈ నేచర్ కొంతమందికి నచ్చదు. నీ అమ్మ మొండోడు అసలు. నేను ఫస్ట్ లో అయితే లుంగి కట్టుకుని కండ వేసుకుని వెళ్ళేవాడు షూటింగ్లకి. బేల్దార్ మేస్త్రి వస్తున్నాడు అనేవాళ్ళు. తెలియదు నాకు కొంచెం ఇక్కడ అంత ఇదిగా. మీకు ఫస్ట్ మూవీ ఛాన్స్ ఎప్పుడు వచ్చింది? సారాయి వీర్రాజు అని మీరు పేరు వినే ఉంటారు. అజయ్ హీరో, నేను విలన్ అందులో. అక్కడ మా ఊరు నుంచి పిచ్చుక సుబ్రహ్మణ్యం సుబ్బు అంటాం, అతను కో డైరెక్టర్ గా పనిచేశాడు దాంట్లో. అతను నేను బాగా పరిచయం. విలన్ కోసం చూస్తా ఉంటే అజయ్ ఘోష్ ఉన్నాడు అని ఆయన చెప్పాడు. ప్లస్ పాషా అని చెప్పేసి ఒక అతను ఉండేవాడు ఆయన దగ్గరే. పాషా అతను నాటకాల్లో తిట్ట, అతను కూడా అసోసియేట్ ఉండేవాడు. ఆ పాషాని ఆయన ఎంక్వైరీ చేస్తుంటే కుమార్ అని మేనేజర్, ఇప్పుడు రావులమ్మ సీరియల్ జరుగుతుంది చూసారా, దానికి సంబంధించిన మేనేజర్. మేమంతా సర్కిల్ గా ఉండేవాళ్ళం. ఒకడు ఉండాడండి చూపిస్తాను, ఫోటోలు పంపించాడు నాకు తెలియకుండా. వాళ్ళు రమ్మన్నారు, వాళ్ళు రమ్మన్నారు, ఈయన చెప్పాడు. ఆడ పోయాను. డిఎస్ కన్నన్ అని తమిళ డైరెక్టర్, రాజమౌళి గారి దగ్గర పనిచేసేవారు ఆయన. ఆయన చూసేసి ఒకసారి చూశాడు, అంతే ఫిక్స్ అయిపోయింది. ప్రస్థానం నన్ను మలుపు తిప్పింది. గ్రేట్ మూవీ అది. దేవకట్ట గారు ఆయన. ఆ ప్రొడ్యూసరు మా ఊరు పక్కనే వలభనేనోళ్ళు. ఆయన తమ్ముడు మా ఊరు కాలేజీలో లెక్చరర్. ఆ ప్రొడ్యూసర్ తమ్ముడు ఆయన ఏమైనా యుఎస్ లో ఉంటాడు, వాసు మాస్టర్ అని. ఈయన మొత్తం సినిమా మొత్తం ఇక్కడ చూసుకున్నాడు. చూసుకుని మా పెద్ద అబ్బాయి ఆయనకి ప్రియ శిష్యుడు చంద్రశేఖర్ ఆజాద్.
ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కూడా ఆయన తెలుసు, కానీ ఆయన నాకు తెలియదు. ఓకే. ఆయన మా ఊరి దగ్గర ఒక ఆర్టిస్ట్ ఉన్నాడని చెప్పేసి నన్ను పిలిపించి దేవాకు పరిచయం చేయడం. ఆ దేవ ఏమన్నా నీకు మంచి సోల్ ఉన్న క్యారెక్టర్ ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడం. ఆ తర్వాత దాంట్లో గౌడాని క్యారెక్టర్ ఒకటి రాయ్ కుమార్ గారితో చివరి సీన్ లో బాగుండేది, అసలు చాలా బాగుంది ఆ సినిమా. దాని తర్వాత ఇక మళ్ళా సినిమా సర్కిల్కి వెళ్ళలేదు. మళ్ళా అంటే ఎవరిని కలవడం కానీ ఏం లేదు నాకు. మళ్ళీ అంటే గ్యాప్ తీసుకుంది బాగా ఒక్కొక్క అంతే గ్యాప్. అంటే నాకు ఆ సినిమా సర్కిల్ లేదు. అంటే నేను పోయా ఇంకోటి ఇక్కడే దాన్ని బలుపు అనుకోండి, యూగా అనుకోండి, నా వల్ల కాదు. పోయేసి ఆఫీసులకు వెళ్ళి సార్ అంటాం, సార్ ఎట్లా అంటే ఫోటో ఇచ్చేలవయా అక్కడికి ఇచ్చేళ్ళు, ఫోటో ఇచ్చేళ్ళమంటారు ఏంటి అసలు, ఒక్కసారి ఏదైనా చూడాలి కదా. ఫోటో ఇచ్చెళ్తే అక్కడ వెళ్తే ఇక నింతే సంగతులు, గుంపులో గోయిందయ్యా, మనకి ఇంత దమ్ముంది ఇట్లా అది మాత్రం ఉందండి. గుండెల నిండా అయితే ఆత్మవిశ్వాసం ఉంది, దమ్ము ఉంది, ఏ క్యారెక్టర్ అని చేయగల ఇది ఉంది. అది బల్బ్ అనుకుని ఆత్మవిశ్వాసం అనుకుని ఏదైనా సరే ఏంది ఆత్మవిశ్వాసం ఉంది. మన విజయేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు నాన్నగారు, ఆయన పూరి జగన్నాథ్ గారు అబ్బాయిని పెట్టి ఒక సినిమా ప్లాన్ చేశారు. దాంట్లో నేను సుప్రీత్ అని కాటరాజు అంటారు, మేమిద్దరం విలన్లో తెలుగు తమిళ. ఆయన నన్ను విలన్ కోసం చంద్రశేఖర్ ఆజాద్ గారు అని చెప్పేసి ఒక రైటర్ ఆయన తీసుకెళ్లి నన్ను పరిచయం చేశాడు. చూసి ఆయన దాదాపు ఒక 1 నెల రోజులు నన్ను ఆయన ఆఫీస్కి పిలిపించుకొని ప్రాక్టీస్ చేయించి అవి చేసి షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. 75% అయింది. అది తర్వాత ఆయన ఆరోగ్యం ఏదో బాగా లేకపోతే ఎందుకునో మూలబడిపోయింది, లేకపోతే బ్రహ్మాండంగా ఉండేది. అప్పుడు సీరియల్స్ దాదాపు ఒక 2-3 నెలలు సీరియల్స్ అన్ని మానేయాల్సి వచ్చింది. పాపం ఈడింత కష్టపడ్డాడు దీనికోసం అని చెప్పి సినిమా అది ఇది అయిపోయిందని రాజన్నలో పిలిపించి నాకు వేషం ఇచ్చాడు. నాగార్జున గారు రాజన్న. దాంట్లో దొరసాని ఆవిడ దగ్గర మల్లేష్ అనే క్యారెక్టర్ అది చేశాను. దాని తర్వాత నాయుడు గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాను నేను, మళ్ళీ రామానాయుడు గారి దగ్గరికి. మా ఊరు పక్కనైనా కానీ నేను మొట్టమొదటిసారిగా ఓటేసింది ఆయనకే జీవితంలో. మా ఊరు మా బాపట్ల ఎంపీగా రామానాయుడు గారని. ఆయన ఎర్ర టగ్గిలో తిరుగుతూ ఉంటే మా ఊళ్ళో తిరుగుతూ ఉంటే ఏంది మనిషి ఇట్లా తిరుగుతాడని చెప్పేసి, అరే మంచోడు అని చెప్పేసి ఆయనకు ఓటేసాను. ఈజ్ ది గ్రేట్ అండి. సొంత డబ్బు పెట్టి బాపట్ల నియోజకవర్గాన్ని అట్లా బాగు చేసినోడు ఎవరు లేడు, ఏ ఎంపీ లేరు. ఆయన సొంత డబ్బు, ఎంపీ నిధులు కూడా కాకుండా ఆయన సొంత నిధులతోటి. మా బాపట్ల నియోజకవర్గ దౌర్భాగ్యం అనమాట అటువంటి పోగొట్టుకోడు. నిజంగా ఎక్కడున్నాడు కూడా మహానుభావుడు. నేనంటే ఒక చిన్న ఇన్సిడెంట్, మా ఆవిడికి ఆపరేషన్ జరుగుతుంది చీరాల్లో. 3 షూటింగ్ కారంచేళ్ళు జరుగుతూ ఉంది. హైదరాబాద్ నుంచి నేను బయలుదేరి వస్తున్నాను, తెల్లారుజాము వాన పడతా ఉంది, కారంచేడు మీద కూడా వెళ్ళాలా, కారంచేడులో షూటింగ్ జరుగుతుంది. నేను వెళ్ళి మరుసటి రోజు ఆ అమ్మాయికి ఆపరేషన్ గోరంట్ల సుబ్బారావు గారి హాస్పిటల్లో. అరే ఈయన కలవలేకపోయానే, ఈ అమ్మాయికి ఆపరేషన్ వచ్చింది, ఇక్కడే షూటింగ్ జరుగుతుంది, ఎట్లా చేయాలని చెప్పేసి ఇదవుతుంటే ఆ అమ్మాయికి ఆపరేషన్ జరిగిందండి. జరగగానే రాజా ఫోన్ చేశాడు, ఆయన మేనేజర్. ఎక్కడున్నారండి మీరు అని. సార్ చీరాల్లోనే ఉన్నాను ఇట్లా. నాయుడు గారు రమ్మంటున్నారు మిమ్మల్ని సార్ అన్నాడు. అమ్మాయి నేను మా వాళ్ళందరిని పెట్టేసి బండి వేసుకుని కారంచేడు వెళ్ళిపోయాయి. చీరాల నుంచి 15 కిలోమీటర్లే. ఏమయ్యా ఏంటి ఇక్కడే ఉన్నావా అని అన్నాడు. ఎట్లా అండి, సరే అయితే మంచి వేషం ఉంది అని అన్నాడు. రేపు పొద్దున వచ్చేసి అని అన్నాడు. పొద్దున్నే పోయానండి. 7 గంటలకు స్టార్ట్ అయింది, 10 గంటలకు అయిపోయింది. 10,000 రూపాయలు అట్లా చేతులు పెట్టాడు మనోడు. ఆ టైంలో నాకు ఆ 10,000 రూపాయలు ఎంత అవసరమో తెలుసా, చాలా అవసరం ఉండే. ఇట్స్ గ్రేట్. అసలు ఆయనది భోజ్పూరి సినిమా ఒకటి జరిగింది. ఆ భోజ్పూరి సినిమాలో గోసంగి సుబ్బారావు అని నన్ను తీసుకెళ్లి పరిచయం చేశాడు ఆయనకి. మీరు అన్నట్లు ఏమంటే అజయ్ ఘోష్ అండి మంచి ఆర్టిస్టు. ఆ క్యారెక్టర్కి కుర్చీలో కూర్చున్నా అనేది మన మోహన్ బాబు గారు అబ్బాయి సినిమా ఏంటది, డీలో అట్లాంటి క్యారెక్టర్. ఈయన్ని అప్పటికి జైపీని అనుకున్నారు ఆ క్యారెక్టర్కి. కాదండి అజయ్ ఘోష్ అని. మళ్ళీ ఈయనెవడ హిందీ వాడిని తీసుకొచ్చి, లేదండి నాది వేటపాలెం అండి, ఊరు మాయం ఊరు పక్కనే అనగా అప్పుడు చెప్పాను. మరి ఇన్నాళ్ళు ఎందుకు గదవలే కలవలేదా నువ్వు అంటే, ఏమో సార్ నాకు ఇది అంటే, ఏమయ్యా మా ఊరుడే పెట్టుకో, నేను జేపీకి ఏదో చెప్తాలే అని పెట్టాడు. ఆయన భోజ్పూర్ సినిమాలో విలన్గా చేశారు. అక్కడి నుంచి భోజ్పూర్లో 6 సినిమాలు మెయిన్ విలన్గా కొట్టానండి. కానీ దురదృష్టశాత్తు వాళ్ళు నార్త్ వాళ్ళని సౌత్ వాళ్ళని పెట్టుకోకూడదు అన్నారు, అది పోయింది. తమిళ్లో వెట్రి మారన్.
విచారణయ్య అని ఒక సినిమా చేస్తున్నాడు భయ. ఇందులో కోట గారితో ఉండే ఒక ఈక్వల్ చేసే క్యారెక్టర్ ఒకటి ఉంది, అది మీరు చేస్తే బాగుంటుంది, చిన్నదైనా మంచి ఇది ఉంటుంది దాంట్లో సినిమా. నన్ను చూసి పిలిపించారు, మీరేం మాట్లాడదు నేను చేస్తున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైము కోట గారు నా ఆరాధ్య నటుడు, ఏ నటుడు నీడన తాగలిగినంత ఆర్టిస్ట్ అయితే చాలని కలలుగంటానో అటువంటి కోట శ్రీనివాసరావు గారితో ఫస్ట్ టైం నా లైఫ్ లో. ఎలా ఫీల్ అయ్యారు అసలు మామూలుగా కాదు, అసలు నేను అతన్ని చూడటంతోనే పోయి కాళ్ళకి అనుకుంటా, ఎవరు నువ్వు అని అన్నాడు. నేను మీకు కాదు నమస్కారం చేసింది, మీరు ఉన్న నటుడు, అద్భుతమైన ప్రతిభకి పాదాభివందనం చేస్తున్నాను. నా రోల్ మోడల్ అండి, నా రోల్ మోడల్ అంతే. కోట శ్రీనివాసరావు నీడని తాగలిగినంత ఆర్టిస్ట్ అయితే చాలు, అదే నా గోల్. అది దాని తర్వాత ఏ వ్యక్తినైతే నేను కలవాలనుకున్నానో డైరెక్టర్ని, ఇద్దరు ముగ్గురిని అడిగాను, ఒకసారి తీసుకెళ్తారంటండి, ఒకసారి మేము తీసుకెళ్తాం బలేవాడు నాకు బాగా పరిచయం, నేను ఎంత అంటే అంత అని చాలా మంది చెప్పారు. సార్ కొంచెం పరిచయం చేయండి సార్ అంటే, మాటలు అవన్నీ కూడా. ఆయన కలవడానికి నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు అయింది. వారి ఆయనకి ఆయన పిలిపిస్తే పోయి కలిసి ఇది కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళా. ఆయన కలిసిన తర్వాత నాకు వేషం అయిపోయినా పర్లేదు, ఆ మనిషి నాతో మాట్లాడాడు చాలు అనిపించింది. పైకి తీసుకెళ్లారు, ఆయన కూర్చుని ఉన్నాడు, ఓ డిమ్ లైట్ ఇట్లా కూర్చున్నారు, చార్మి గారు ఆయన ఇట్లా కూర్చున్నారు. ఇక్కడ ఉన్నాడు మనిషి అని చూస్తున్నా, ఆ డిమ్ లైట్ లో ఉన్నాడు. ఆయన లేచి వచ్చి అజయ్ ఘోష్ అంటూ వచ్చి నాకు చెయ్యి ఇచ్చాడండి. నేను ఎవరిని పిక్స్ చూశాను, సూపర్ బాగున్నాయి, ఆర్జీవి టైపులో నాకు కావాలండి. ఆర్జీవి గారు సెటిల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది చేశాను, చాలండి సూపర్ అని ఉంది. కొన్ని కన్నింగ్ లుక్స్ ఇవ్వండి ఇచ్చారు. ఫైనల్గా మీరు ఒక అమ్మాయిని రేప్ చేయాలని పెద్ద ప్రాబ్లం ఏంటంటే, అది మీరు కొత్తగా ఉండాలి, మామూలుగా ఇది కాదు, అట్లా చేయాలని చేసి చెప్పారు. ఆ అమ్మాయి నేను చేయిస్తే నేను రేప్ చేయటం కాదు, నువ్వే నన్ను రేప్ చేస్తావు, నీకంటే వయసులో పెద్ద ఉన్నాను నువ్వేమనుకోకు అని చెప్పారు. అనేసరికి ఓ అనుకుంటే వెళ్ళిపోయింది. నేను పోయేసరికి అన్ని చూస్తున్నారు, ఆయన చూసేసి సూపర్ మనం కలిసి చేస్తున్నాం. నేను చాలా మంది డైరెక్టర్లు చూశానండి, ఆ మనిషి మనకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నటన అనేటువంటి తెలియనోడు కూడా చేసేస్తాడండి. ఇది మాత్రం అదేదో నగ్న సత్యం అంటారు చూసావా, సూర్యుడు తూర్పుని ఉదయిస్తాడనేది అంత నిజం అండి, అంత పచ్చి నిజం. అతనితో మాట్లాడుతుంటే చాలు నీలో ఉత్తేజం ఉంటుంది చూసావమ్మా, దాన్ని ఏమంటారు ఆత్మవిశ్వాసం, అది నరాల జివ్వుమంటది అసలు తెలిసిన. ఎవడన్నా ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాడు ఒక 5 నిమిషాలు ఆయనతో కూర్చోబెడితే చాలు, అంతే. ఆయన నవ్వు చాలండి. ఇది పోగొడతా అనుకుంటే అది అంతకంటే పిచ్చితనం అనుకోవట్లేదు. ఉన్నది అంటే కొంతమంది రేరుగా పడుతుంటారు మనుషులు. ఆ తర్వాత షూటింగ్ జరుగుతుంటే అండి ఒక్క మాటకి ఛాతి ఎంత వెడల్పోయి పక్క పోయి ఏడ్చాను నేను తెలిసిన. ఎందుకండి? సీన్ జరిగింది, సీన్ షార్ట్ అయిపోయింది, పోత విలన్ చించేస్తున్నాడే అని ఆ మాట అంటే వెళ్తా ఉంటే ఒక పూరి జగన్నాథ్ ఒకే ఒక్క షాట్, సింగిల్ షాట్లు చేస్తే బయటకు వచ్చి పక్కకు వచ్చి ఇన్నాళ్ళు ఎక్కడున్నారు అన్నాడు ఒక మాట. అప్పుడు అన్నాను, మీ దగ్గర రావడానికి నాకు 7 సంవత్సరాలు పట్టింది సార్. అదొక బెస్ట్ కాంప్లిమెంట్ అసలు. తెలుసు మీ దగ్గర 7 సంవత్సరాలు పట్టినారు నాకు, ఇన్నాళ్ళు ఎక్కడున్నారు అనేసరికి నాకు ఏడుపు వచ్చేసింది. సో మీరు ఇప్పుడు 3 ఇండస్ట్రీలో చేశారు, లైక్ భోజ్పురి అన్నారు, తెలుగు అన్నారు, తమిళ్ అన్నారు. ఏది బెస్ట్ అనిపిస్తుంది ఈ మూడిట్లోకి? నాకు తమిళ్కైతే అంకిత భావం ఉందండి. అంకిత భావంతో పనిచేసేవాళ్ళు ఇక్కడ కొద్ది మంది ఉన్నారు. ఇది పూరి గారి దగ్గర లాంటి వాళ్ళు, రాజమౌళి గారు, త్రివిక్రమ్, కొంచెం ఎవరైతే ఉన్నారో ఆ కొద్ది మంది వాళ్ళు కరెక్ట్గా సినిమా ఇదని చేస్తారు. కొందరు ఏంటంటే ఏదో చోచో అది చేసామంటే చేసాం, చేతిలో కెమెరా ఉంది చేసాం అంతోడికే. నన్ను పద్ధతి, జీవితం పట్ల, సినిమా పట్ల, కథ పట్ల క్లారిటీ లేని వాళ్ళందరూ కూడా డైరెక్టర్లు అయిపోతే మానిటర్ చూసి యాక్షన్ కట్ చెప్తే ఎలా అమ్మండి, వాళ్ళందరూ ఎందుకు ఆ స్థాయికి వెళ్ళారు, ఎంత ఇదయ్యారు. క్లారిటీ ఉండాలి. ఇక్కడ లేకుండా ఇక్కడ ఒకసారి పెట్టి అక్కడ ఒకసారి పెట్టి ఇక్కడ ఒకసారి పెట్టి 10 సార్లు తీసేసి ఊరి గారు ఎంతవరకు కావాలో అంతవరకు. ఆయన మొన్న అన్నాడు, ఏ చిన్న చిన్న ఏ జీకు లైఫ్ స్పాన్ బాగుంటుంది నీకు, కామెడీ ఉంది, విలనీ ఉంది, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి నీళ్ళు అన్నాడు.
అయితే నా గోల్ ఏంటంటే అంతే, ఒక ఎస్వి రంగారావు, ఒక రావుగోపాలరావు, ఒక నాగభూషణం, ఒక రాజనాల, ఒక కోటా శ్రీనివాసరావు, ఒక జయప్రకాష్ రెడ్డి, ఒక అజయ్ ఘోష్ అట్లా అనిపించుకోవాలని. తప్పకుండా. ఓకే, అంటే ఇప్పుడు మీ హెయిర్ స్టైల్ ఉంది అట్లా జుట్టు లేకుండా, ఇది నార్మల్ గానే అట్లా ఉండేవారా లేకపోతే మూవీ కోసం అని ఇట్లా మార్చుకున్నారా? అంటే మూవీ కోసం ఇట్లా ఉండి తర్వాత నీకు ఇదైతే బాగుంటుందా అనేవాళ్ళు, ఒక విలన్ లుక్ ఉండేవాళ్ళు. దాంతో ఇక ఎవరికి కావాలంటే విగ్గు పెట్టుకుంటారు, లేదంటే మీసాలు పెట్టుకుంటారు. మొత్తం మోల్డ్ ఉంటుంది చూసారా, విగ్గు పెట్టుకుంటారు మోల్డ్, అటుంటే ఎవరికి కావాల్సింది అటు పెట్టుకుంటాడు. మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారా లేకపోతే ఇంకా అచీవ్ కావాలి అని మీకు ఎప్పుడైనా అనిపించింది? ఇప్పుడే ప్రారంభమైంది, ఖచ్చితంగా చేరుకుంటా, ఆ ఆత్మవిశ్వాసం అయితే ఉంది. అయితే రావటం లేట్ అవ్వచ్చు కానీ రావటం అయితే పక్కా అన్నట్టు అలా ఖచ్చితంగా చేరుకుంటా. సో ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ లో మీకు బాగా గుర్తింపు తెచ్చిన మూవీ ఏదండి? ప్రస్థానం తెచ్చింది జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మిలో ఒక్క 2, 3, 4 సీన్లు ఉన్నాయి, అద్భుతంగా ఉంటాయి. మా కోసం ఒక డైలాగ్ చెప్తారా మీ ఎక్స్ప్రెషన్స్ తో? ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి బ్రోతల్ హౌస్లో పెట్టేస్తారు. అది ఏంటంటే ఉద్యోగం అని చెప్పేసి తీసుకొచ్చి గిట్టాం చేసి తీసుకొచ్చి, నేను ఇట్లా చేయను, నేను బ్రోతలు పని చేయను. అది కోడి పిల్ల పుట్టింది కోసుకోవడానికి, ఆడపిల్ల పుట్టింది ఆడుకోవడానికి. కోసే ముందు కోడి పర్మిషన్ అడగం కదా, నువ్వు అంతే. मेरा नाम नारायण पटवारी, आपका नाम क्या है? ఓ గాడ్, సీరియస్ గా నేను అల్లిపోయానండి. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇలాంటి డైలాగులు బెలగుంటాయి. మీరు ఐ మీన్ మీకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తారా లేకపోతే ఓన్లీ విలన్ రోల్స్ కి యాప్ట్ అయిపోతారా? ఏ క్యారెక్టర్, అంటే కామెడీ కానీ, ఫాదర్ కానీ, కామెడీ విలన్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్. మరెన్నో ఇలాంటి సినిమాలు చేయాలని మా తరపు నుంచి, అలానే చరణ్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి విష్ యూ గుడ్ లక్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు పొందిన అజయ్ ఘోష్ చెప్పిన కబుర్లు విన్నారు కదా. ఇలానే మరో సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి చరణ్ టీవీ. బాయ్.